నందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్రలేవండి. నిండు మనసుతో దేవుడికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుందాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుడి వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాలమైన మోకరించి ప్రార్థన చేసి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైనటువంటి ప్రేమపూర్వకమైన దేవా, నా విశ్వాస జీవితంలో మరియు రోజున నా సమయంలో ఆశించాను. గడిచినప్పుడు నా సమర్థాన్ని నేను అందరికీ సురక్షితంగా కాపాడు. ఆయన క్రిస్మస్ ప్రవేశించాను. నేను పుణ్యంలో ప్రతి నిమిషం నేను ప్రతి ఆంధ్రప్రదేశ్ కీర్తనల పుస్తకంలో నుండి 43వ కీర్తన 20 ఫామ్లో 276వ కీర్తన. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మెల్కొను. శ్రీ యేసు కర్తను శ్రేయములనే నీకురేయి పగలు సంగి ఎడబాయని అంతరంగి అపాయంబు త్రోయ సహాయంబు సేయ. శ్రీ యేసు కర్తను నిదురయందు నేడు క్షేమమోదవగాచినాడు. సూర్యుడుదయమాయే చూడు, నీ హృదయమున సదమాల పదవులుదయం. శ్రీ యేసు కర్తను అంధకారమణిగన్ హృదయాంధకారమణిగన్ ప్రభునందు తెలివిగలుగన్. నీ బంధనలు ఎంతమున కందముగా కూర్చి. శ్రీ యేసు కర్తను కంటి పాపవలెను నీవు గాయువాని దయను కనుగొంటివి స్తోత్రము. జేయు మింటికి మంటి కన్నింటికి కట్టాయ. శ్రీ యేసు కర్తను కలకల ధ్వని చేయు పక్కి గములు లయను గురు స్వరములు ప్రభు స్తుతి చేయు. నీ వలయాక స్వలయాగా వెలయాగా
సేవయందు నీకు మంచి బలిలు పరాకు గల భావము బడబోకు నేడు కావే 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 శ్రీ యేసు కర్త అగటి వారమంచు నిష్ఫలపు క్రియలు రుంచు యుగ యుగములు జీవించు పూరి కగయాని దిగులు విడుదలు నమ్మకము శ్రీ యేసు కర్త నిండినంత పాడు నీయంటి బలిని నేడు ప్రభునంతి ఉండవాడు నీ నొన్నంటి నెన్నంటి కెన్నంటి కిరీవ శ్రీ యేసు కర్త సేవ చేయుటకు మెప్పును శ్రీ యేసు కర్త 286 నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది కోటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడ అయ్యున్న నాకై మరణించితివి శివలో కరుణ చూపి నీ శివ మార్గాన నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియార్పణముగా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేరుని నిత్యము నీవు వెంబడి చెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నా హృదయమర్పింతును 131 కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 381 కీర్తన నిన్ను నేను విలువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విలువను దేవా నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు నిన్ను నేను విలువను దేవా నేను శత్రువునయ్యుండగా నీవు నాపై నెనరు చూపి నేను శత్రువునయ్యుండగా దానమిచ్చితివి నా కొరకు దారుడవు నీ ప్రియపుత్రుని నిన్ను నేను విలువను దేవా త్రోవ తప్పి తిరుగుచుండ దుడుకునైనా
పెట్టితివి నన్ను, నిన్ను నేను విడువను దేవా. నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో, నాట నుండి నేటి వరకు నేటుగా నన్ను దాచిన వాడవు నీవుగా మా తండ్రి. నిన్ను నేను విడువను దేవా. ఇంతకాలం నన్ను కాచి ఇకను నన్ను విడువవనుచు, ఇంతకాలము నన్ను కాచి సంతసించి మదిని నేడు చక్కగాని దరి చేరితిని. నిన్ను నేను విడువను దేవా. నీవుగాక ఎవరున్నారు నేలపై నీ నన్నుగా పాడా. నీవుగాక ఎవరున్నారు చేవలేని నాకు నీవు చేవగలుగా చేయగలవు. నిన్ను నేను విడువను దేవా. అడుగు వారికి చెదరంతు ఆనతిచ్చినావుగానా. అడుగు వారికి చెదరంచు అడిగెదా నిన్ను సహాయంబు. ఆత్మవయ్యున్నటి తండ్రి, నిన్ను నేను విడువను దేవా. నాదు ప్రార్థనలన్నీయు నీవు నీదు కృపచే నాలాకించి. నాదు ప్రార్థనలన్నీయు నీవు నీదు సరణిని నిలిపి నన్ను నేర్పుదనరగ రక్షించితివి. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. పరిశుద్ధ గ్రంథం నుండి లేఖనం ఆరంభించుకుంటున్నాం. యోహాను సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రార్థించు. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు నా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయమని వేడుకుంటున్నాం. మరొక నూతన ఉదయం ఇచ్చాను. గడిచిన అక్టోబర్ మాసాన్ని బట్టి ప్రత్యేక వందనాలు. మరి ఈ దినం నీ సన్నిధిలో ఉండడానికి కృపణించారు. ఈ వాక్యం యొక్క ఆశీర్వాదాలు బిడ్డలు పొందుతాను. ఆయన వాక్యాన్ని చక్కగా ఉపదేశించడానికి నాకు శక్తినిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి గడిచిన మాసం అంతా తన రెక్కలలో మనల్ని సురక్షితంగా భద్రంగా కాపాడి మరొక నూతన నవంబర్ మాసం అంటే క్రిస్మస్ దినాల్లో ప్రవేశించినట్టే. మరి ఈ సంతోషాన్ని బట్టి దేవునికి వందనాలు. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబావి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నారు ఆమె రక్షణ గురించి. ఆవిడ ఇంకా లోకానుసారంగానే మాట్లాడుతుంది. నీ పెరిమిటిని తీసుకొస్తే జీవజలం ఇస్తానంటే రోజు వచ్చి నీళ్లు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉండి నీళ్లు తీసుకునేలాగా నాకు సదుపాయం ఇవ్వమని అడుగుతుంది. కొన్నిసార్లు దేవుని లేఖనాలు మనం అర్థం చేసుకోము, అర్థమయ్యేలాగా ప్రవర్తించము. సహజంగా చర్చకు వచ్చేవాళ్ళు ఇంటి దగ్గరే మోహరించి ప్రభా నాతో మాట్లాడమంటారు, నేను అర్థం చేసుకునే తెలివిని ఇవ్వమంటారు. సేవకుడికి కూడా మంచి ఆత్మ సహాయం ఇవ్వమని కూడా ప్రార్థన చేస్తారు. అలాంటి వాళ్ళకి అర్థమవుతాయి. లేకపోతే ఆ బోధ లోక సంబంధమైనదిగా, లేకపోతే మన ప్రార్థన అవసరం తీర్చేదిలాగా ఉంటుంది.
ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఇక్కడ సమరయ స్త్రీ తన నిజస్థితి కప్పిపుచ్చుతుంది. దేవుడి ముందు మన పాపాలు దాచిపెట్టుకుంటూ పోతే అవి పరిష్కారం కావు. మనం పాపంలో చచ్చిపోతాం. పాపంలోనే చనిపోతే మరి పరలోకం వెళ్ళం. పాపంలోనే జీవిస్తే ప్రార్థన నెరవేరదు. కాబట్టి మనం దేవుని మాటలు వింటున్నప్పుడు హృదయ పరివర్తన, పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిసం పొంది కొత్త జీవితంలోకి రావాలి. ఇక్కడ యేసు ప్రభుని ప్రవక్తగా ప్రస్తావించింది ఆ ఒక్క సందర్భమే కాదు, ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి. దేవుని కృప ఉంటే అవి ధ్యానం చేద్దాం. ఇక మనం ముందుకెళ్తే ద్వితీయోపదేశకాండం 18:16లో మోషే చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త మీలో మీ కొరకు పుడతాడు, అతని మాట మీరు వినాలి. అంటే ప్రవక్త ఎవరంటే ప్రభు అయిన యేసే. కాబట్టి రాబోయే మెస్సయ్యను ప్రవక్తగా వారు ఊహించుకుంటున్నారు. ఇక మనం ప్రవక్తల గ్రంథ ధ్యానం చేస్తున్నాం. దేవుని కృపను బట్టి 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోని ఏలియా దగ్గర ఉన్నాం. ఏలియా పాత నిబంధన ప్రవక్తల్లో గనుడు, గొప్పవాడు, రోషం కలిగిన వాడు. దేవుడు ఏం చెప్పినా చేసేస్తాడు. ఆ దేవుడి చిత్తం అంటే దేవుడు చెప్పింది చేయట్లేదు. ఇక్కడ ఏలియా యొక్క హెచ్చరికతో 17వ అధ్యాయంలో 3.5 సంవత్సరాలు వర్షాలు పడవు. తిరిగి కర్మేలు పర్వతం మీద బలిపీఠం తిరిగి కట్టి 18వ అధ్యాయం 30వ వచనం ఏలియా ప్రార్థన చేస్తుంటే ఆయన చెవులకి వినపడుతుంది విస్తారమైన ధ్వని. బాగా వర్షం వచ్చేటప్పుడు ఒక ధ్వని వచ్చింది. అది ఇంకా వర్షం రాకముందే ఏలియా చెవుల్లో ఆ శబ్దాలు దేవుడు వింటున్నాయని చేశాడు. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన? దైవ గ్రంథంలో కొంతమంది భక్తులు చేసిన ప్రార్థన పద్ధతులు ఎలా ప్రార్థన చేశారు. ప్రార్థన చేయకముందు దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. ఆ ప్రార్థన మీద దేవుడు ఇచ్చిన జవాబు ఆపదలో, వ్యాధుల్లో ఆదుకున్నది. ఆనాటి సమాజంలో వాళ్ళని గొప్పవాళ్ళని చేశాడు. ప్రార్థనా పనుల్ని ఉన్నత స్థానంలో పెట్టాడు దేవుడు. కాబట్టి ఏలియా 42వ వచనంలో కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేశాడు. మోకాళ్ళ మధ్య మనము తల ఉంచుకొని ప్రార్థన చేయటం గురించి కొన్ని లేఖనాలు ధ్యానం చేశాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయం 46వ వచనంలో అబ్రహాము దాసుడు, ఆ తర్వాత నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో ఇశ్రాయేలును చూడవచ్చాడు దేవుడు, వారిని ఐగుప్తు నుంచి విడిపిస్తున్నారు అన్నప్పుడు వారందరూ ఎంతో సంతోషంగా తల వచ్చి ప్రార్థించారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనంలో ఐగుప్తులకి పస్కా రోజు రాబోయే తీర్పును గురించి తెలుసుకొని వారు తల వచ్చి దేవుడికి నమస్కరించారు. ఈరోజు నిర్గమకాండం 34వ అధ్యాయం కదా. ఈ 34వ అధ్యాయం 8వ వచనంలో లేఖనాన్ని చదివి ముందుకెళ్తాం. నిర్గమకాండం 34వ అధ్యాయం. ఈ 34వ అధ్యాయం ఇవన్నీ గొప్ప గొప్ప ప్రార్థన. అందుకే మీకు ఇవి తెలియజేస్తున్నాం. ఈ గొప్ప ప్రార్థనలు మనల్ని ఆకర్షించాలా? మనం కూడా గొప్ప ప్రార్థన పనులు అవ్వాలి. ఏదో గుర్తు వచ్చినప్పుడు ప్రార్థించేవారు, అవసరం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు కాక నిరంతరము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 34వ అధ్యాయం 8వ వచనం కింద అందుకు మోషే త్వరపడి నేల వరకు నమస్కారం చేసి మోషే గొప్పవాడు. వాస్తవంగా మోషే మొదటి 40 దినాలు ఫరో ఇంట్లో యువరాజులాగా పెరిగాడు. అతను సివిల్ ఇంజనీర్. అప్పట్లో రామ్సెస్ పితు పట్టణాలు కట్టాడు, ధాన్యాలు నిల్వ చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టాడు. మోషే చదువుకున్నాడు. రాజుగారి ఇంట్లో సకల విద్యలు నేర్చుకున్నట్టుగా మనకి నూతన నిబంధనలో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్తెఫను హతసాక్షి కాకముందు మోషే ఏమేమి నేర్చుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో చాలా చక్కగా చెప్పాడు. మీరు ఒకసారి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చూస్తే అక్కడ ఈ వివరాలు పొందుపరచబడ్డాయి. ఏడవ అధ్యాయంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళ 22వ వచనం, మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడు, మాటల యందును కార్యములందు ప్రవీణుడయ్యాడు. అలాంటి వ్యక్తి మోషే.
ఇప్పుడు 80 సంవత్సరాల దీర్ఘాయు. ఇప్పుడు మళ్ళీ ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ నడుపుతున్న మరొక 40 సంవత్సరాల గ్రేస్ పీరియడ్. మనము దేవుడు పనిచేస్తున్నప్పుడు దేవుడు మన ఆయుష్కాలాన్ని పెంచుతాడు, మన ఆరోగ్యాన్ని పెంచుతాడు, ఆర్థిక వనరులు కూడా పెంచుతాడు. మనం నమ్మకం ఉన్నప్పుడే ఇవి సాధ్యం, మన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు ఈ 34వ అధ్యాయానికి రాకముందు జరిగిన సంఘటనలు మీకు గుర్తు చేయాలి. అదేమిటంటే ఈ 32వ అధ్యాయంలో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. దీనికి ముందు ఇదే సీనాయి పర్వతం పేరే హోరేబు కొండ అని కూడా పేరు. 3వ అధ్యాయంలో మోషేను దేవుడు పిలుస్తాడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు రప్పించడానికి. అప్పుడు ఏమంటారంటే మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు, ఇదే కొండ మీద మీరు నన్ను సేవిస్తారు అనే మాట దేవుడు చెబుతాడు. 3వ అధ్యాయంలోనే మళ్ళీ మీరు ఎక్కడికి వస్తారని. ఆ మాట ప్రకారమే వీళ్ళు తిరిగి ఈ కొండ దగ్గరికి రావడం జరిగింది ఐగుప్తు నుండి. వచ్చిన తర్వాత ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కొండ మీద దేవుడు మోషేను పిలుస్తాడు. ఎక్కడి నుంచే దేవుని పిలుపుతో మోషే మరి దేవుని సేవకు వెళ్ళటం జరుగుతుంది. ఐగుప్తు వెళ్తాడు 5వ అధ్యాయంలో. మరి 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని ఎర్ర సముద్రం దాటి తిరిగి ఈ సీనాయి పర్వతం దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 32వ అధ్యాయంకి వచ్చేసరికి మోషే ఏమో సీనాయి కొండ మీద ఉంటాడు, దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అతనికి ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. క్రిందేమో ఏం జరుగుతుంది అంటే అహరోను ఉంటాడు యాజకుడు. ఈలోపు అల్లరిచెల్లరి జనం ఉంటారు కదా, ప్రతి సంఘంలో ఉంటారు. కొన్ని సంఘాలు ఎక్కువ ఉంటారు, కొన్ని సంఘాల్లో తక్కువ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే నిలకడ లేదు, తాగాల పండగ. కొంతమందికి పండగ అంటే బాగా తినటం, త్రాగటం, అరిగిందాక ఎగరటం, లేకపోతే తనుకోవటం. పండగ అంటే దండగే కొంతమందికి. అందుకని కొన్ని స్కూళ్ళలో చూడండి పండగ అంటే డ్రామాలు, నాటకాలు, డ్యాన్సులు. అవునా? దాని పర్యవసానం ఏంటి అనేది కాదు. పండగ అనేది దేవుణ్ణి మైపరచడానికి మనం దీవించబట్టాలి. మోషే కొండ మీద ఉండగానే కొంతమందికి ఏమంటారు, మోషే దగ్గర అహరోను దగ్గరకు వచ్చాయా, ఆ వెళ్ళిన మోషే ఏమయ్యాడో తెలియలేదు, మనం మళ్ళీ తిరిగి ఐగుప్తు వెళ్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? బానిస జీవితం నుంచి వచ్చారు. వాగ్దాన భూమిలోకి వెళ్ళబోతున్నారు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు. మళ్ళీ వెనక్కి వెళ్దామంటారు. అప్పుడప్పుడు మన మనసు కొరసబుద్ధి వెనక్కి వెళ్ళింది. మనం ఏ పాపం నుంచి బయటకు వచ్చామో, ఏ లోకం నుంచి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామో మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఏ విచారాన్ని వదిలొచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఏ విగ్రహారాధన నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఏ లోకం నుండి త్రాగుబోతనం నుండి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఏ అబద్ధాల నుండి వచ్చామో అది మంచిది కాదు. అందుకని బైబిల్ అంటారు, కుక్క తన వాంతికి తిరిగినట్టు పక్షుల్లో పశువుల్లో తిన్నదాన్ని కత్తి మళ్ళీ తినేది అదొకటి. అలాంటి నీచమైన బుద్ధి ఉండకూడదు భక్తి విశ్వాసాల్లో. కాబట్టి ఇప్పుడు కొండెక్కాడు మోషే, కొండ కింద ఇళ్ళు ఉన్నారు. అహరోను వాళ్ళు ఎదిరించలేక, ఏం మాట్లాడలేక ఏం చేశాడంటే, మీ దగ్గర ఉన్న బంగారం అని దెమ్మనగానే ఈ స్త్రీలు పురుషులు మెడలకి చెవులకు ఉన్నాయని తీసుకొని ఒక పొగరు అంటే ఒక రూపాన్ని తయారు చేస్తారు. చేయగానే ఒక దూడ తయారైంది. ఆ దూడ తయారవగానే ఇక జనం అంటారు, రేపే ఈయనే యెహోవా దేవుడు. ఎవరు? ఒక దూడ దేవుడితో పోల్చాడు. వాడు తయారు చేసుకున్న ఒక రూపాన్ని దేవుడితో పోల్చుకుని వాళ్ళు తయారు చేసుకొని రేపే సమాధాన బలు అర్పిద్దాం. పైన ఏమో దేవుడు చెప్తున్నాడు, నిర్గమకాండ 20వ అధ్యాయం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం, కింద భూమి కింద ఉండు, దేని రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు, సాగిలు పడకూడదంటే వీళ్ళు చేసేసుకున్నాడు. పైన దేవుడు భవిష్యత్తు చెబుతున్నాడు, వీళ్ళు చేయకపోవడం పనిచేస్తారు. ఒకసారి దేవుడి వాక్యం వింటా కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతాం. మీరు ఇక్కడ చూడండి 32వ అధ్యాయంలో 4-5 వచ్చిన అతడు వారి యొక్క వాటిని తీసుకొని పొగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసి తోడగా దూడ వచ్చింది. అవునా? ఆ అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించి, మరి యెహోవా పండుగ జరుపుతామనగా మరునాడు వారు ఉదయం లేచి ఏం చేశారు? దహన బలులు, సమాధాన బలులు, తినటం, త్రాగటం, ఆడటం, డ్యాన్సులు వేయటం. కొంతమంది పండగ అంటే ఎంత ఆనందం. మనం అనుకుంటాం పండగ అంటే ఏదైతే బైబిల్ తీసుకొచ్చి చర్చికి వచ్చి ప్రార్థన అనుకుంటాం. ప్రార్థనకు వచ్చేవాళ్ళు ప్రార్థనకు వస్తారు, పాపానికి వెళ్ళేవాళ్ళు పాపానికి వెళ్తారు. ప్రార్థన అసలు దైవ గ్రంథములు అల్లరికి
అల్లరి చిల్లతో కూడిన ఆటపాటలకి తావే లేదు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు అల్లరి కర్తగా. కానీ కొంతమందికి అదంటే ఇష్టం. ఇక దేవుడు మోషేతో చెబుతాడు, మోషే ఈ జనం చెడిపోయారంట. మీరు చదవండి 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు నుండి నువ్వు రప్పించిన ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు. ఎందుకు చెడిపోయారు? తినటం, త్రాగటం, డ్యాన్స్లు వేయటం, ఇష్టానుసారంగా ఉంటే చెడిపోక పరిశుద్ధంగా ఉంటారా? అవునా? చెడిపోయారు అంటాడు. నేను ఈ జనంతో రానంటాడు. అసలు సమస్య ఇక్కడ వచ్చి పడి ఏంటి? ఈ జనంతో ఇంకా ఎలా ఉన్నారు చూడండి. 25వ వచనానికి రండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతారు. డ్యాన్స్లు వేయటమే కాదు. ఆ పదం మీకు అర్థమైందా? విచ్చలవిడి. ఎవరితో వారితో వాళ్ళు శరీర పాపం చేస్తున్నారు. అదే విచ్చలవిడి. కాబట్టి విచ్చలవిడిగా తిరుగుతా వాడు చూచి విడిచిపెట్టి. అహరోన్ అంటే ఎవరు? తొలి యాజకుడు. ఇప్పుడు తొలి యాజకుడు ఎంత మాదిరిగా ఉండాలి? లేడు. వాళ్ళు తిరుగుతా డ్యాన్స్లు వేస్తుంటే చూస్తా కూర్చున్నాడు. అప్పుడప్పుడు పాషగారులు మా పని కూడా ఇంతే, ఎవరేం చేస్తున్నా అలా గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటాం. మనకు వచ్చిన పని ఎందుకులే, వాళ్ళేది వాళ్ళ బాధలు వాళ్ళే పడతారు, వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారని. రెండోది ఏంటి? ఎప్పుడైనా పాషగారు ఓ సంఘంలో సంస్కరణ తేవాలన్నా సరిచేయాలన్నా రిస్క్ బేర్ చేయాలి. అవును, నేను చెప్పింది నిజమే. రిస్క్ బేర్ చేయాలి. తప్పు చేసేవాడిని తప్పు అంటే వాడు ఒప్పుకోడు. వాడికి కొంతమంది సపోర్ట్ వస్తారు. మరి ఒకళ్ళని సరిచేయాలంటే వాడి మాట వినడు. ఒక లోకానుసారమైన జీవితంలో అలవాటు పడ్డ వాళ్ళని ఇలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలంటే వాళ్ళు ఒప్పుకోరు. వెంటనే ఒప్పుకోరు. ఎదురేకత వచ్చింది. కొన్నిసార్లు పాస్టర్ గారు నొప్పి అనిపించాల్సి వచ్చింది. అందువల్లనే పాస్టర్ గారు కొన్ని సంఘాల్లో ఏది కదిలించకుండా హాయిగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నొప్పించక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడి సమతాన్ని మెల్లిగా సర్దుకొని వెళ్తారు. కానీ అది తప్పే, 100% తప్పే నేను చెబుతాను. ఎందుకంటే ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలిచాడు? మనకంటే గొప్పవాళ్ళు లేరా సేవకులుగా? మనకంటే సమాజంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, యోగ్యులు లేరు. వాళ్ళు కాదని మనల్ని ఎన్నుకున్నప్పుడు మనం దీనికి నమ్మకంగా చేయాల్సిందే. రాని మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో చెప్పారు, నా నిమిత్తం జనులు నిన్ను నిందిస్తారు, హింసిస్తారు. కొన్నిసార్లు మాటలతోనే బాధ పెడతారు. కొన్ని సంఘాల్లో అప్పుడు దాకా పదవులు అనిపించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళదే పెత్తనం, వాళ్ళదే మాట. వాళ్ళు కూర్చుంటే కూర్చోవటం, నుంచుంటే నుంచోవటం. ఇక్కడ యేసు ప్రభువు లేడు, దేవుడు. వాళ్ళని కంట్రోల్లో పెట్టాలంటే వాళ్ళు పెట్టరు. సంఘాల్లో కొన్నిసార్లు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు ఉంటారు, వర్గాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. సంఘాలు లేవని అనుకోబాక. వీటన్నిటినీ దాటి ముందుకు వెళ్ళాలి అంటే మొదట అందరికీ దేవుడి పోయి ఉండాలి. మన అవసరాలు, మన పదవుల కంటే దేవుడు ఎక్కువై ఉండాలి, సువార్త ఎక్కువై ఉండాలి. అందువలన కొన్నిసార్లు సమస్యలను, పద్ధతులు చక్కదిద్దాలన్నప్పుడు, మంచి మార్పులు తేవాలన్నప్పుడు నిన్నే కదా మార్టిన్ లూథర్ గురించి చెప్పుకోండి. మార్టిన్ లూథర్ ఎంత పెయిన్ అనుభవించాడు, ఎంత నొప్పి అనుభవించాడు. నిద్ర రాని రాత్రులు, ఉపవాసాలు, కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యి 62కే చనిపోయాడు. చాలా చిన్న ఏజ్. మరి ఏలియా అహబ్రాజు యెజ్బేల్ రాణి దెబ్బకి కెరీతు వాగు దగ్గర బ్రతకాల్సి వచ్చింది. సారేపతి అదోరాల దగ్గర ఉండాల్సి వచ్చింది. మరి నూతన నిబంధనలో ఎవరాడు? హేరోదు తమ్ముడు పిలుపు భార్య తెచ్చుకుంటే ఈయనేమన్నాడు? ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఇది తప్పు కదా, నువ్వు దేశానికి రాజువి, జనాలకు మాదిరిగా ఉండాలి కదా, ఇదేదా వాడి భార్య తెచ్చుకున్నావు అంటే ఆవిడికి కోపం వచ్చింది. ఆయనకంటే ఆవిడికి, నేను చెప్పింది అర్థమైందా? ఆయనకంటే ఆవిడికి ఈడెవడు? నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను రాణిని కదా అనుకోండి. ఆవిడ ఎంత కక్ష కట్టిందంటే యోహాన్ని పట్టి చెరసాల్లో పెట్టించి అతని తల నరికించే అంత కక్ష కట్టింది. స్త్రీలు అంత కక్ష కడతారని అనుకో. మనకు దైవ గ్రంథంలో ఈ యెజ్బేలు ఒకతాను, ఆ దరిద్రం ఒక తప్ప ఎవరు లేరు అలాంటి వాళ్ళు. మనకు ప్రకటన గ్రంథంలో యెజ్బేలు ఒక పేరు వచ్చింది, అంటే అదే పేరు. అంత కక్ష కట్టరు, కానీ అంత కక్ష వచ్చింది. అంటే తప్పుని ఎత్తి చూపితే ప్రాణం మీదకి వచ్చింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రాణం ఎప్పుడైనా పోయిందండి. సహజంగా ప్రతి మనిషి కూడా కొన్నాళ్ళు బతికి లోకంలో జీవించి ముగిస్తాడు. కానీ ప్రభు కోసం బ్రతకడంలో అర్థం ఉందిగా. ప్రభు కోసం బ్రతకాల, ప్రభు కోసమే జీవించాలి. అదే ఆ ప్రభు కోసం బ్రతికిన వాళ్ళు రోషం కలిగిన వాడు ఎవడంటే పాత నిబంధనలో ఏలియా, నూతన నిబంధనలో
బాప్తిసమిచ్చు వీళ్ళే రోషం కలిగిన వారు, చాలా రోషం కలిగిన వారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మోషే వచ్చేసరికి కింద విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే కోపం ఆపుకోలేక అన్నైనా అంటాడు, ఏంటిది నిన్ను యాజకుడు చేసి నీకు బాధ్యత ఇచ్చి వెళ్తే ఏంటి ఇది అన్నైనా అది అంటారు చూడండి, అదేదో చేపల వాళ్ళు అంటారు, నేను అనలేదు, వ్యవహారం ఎండి చేపలు అని ఒక సామెత. దేనిదే మోషే గట్టిగా అంటాడు, ఏంటిది నువ్వు అన్నవే అయినా కుటుంబ బంధాలు వేరు, దేవుడు వేరు, సేవ వేరు ఏమిటని అడిగినప్పుడు అహరోను ఎంత నిర్లిప్తంగా జవాబు చెప్తాడు, నాదే ఉందయ్యా, వాళ్ళు అలా తిరుగుతున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, నేనేం చేసేది? తప్పించుకోవటం. కొన్నిసార్లు సంఘాలు బాధ్యతలు తీసుకోవడానికి, తప్పును దిద్దడానికి ముందుకు రాదు. కొన్నిసార్లు పాస్టర్ గారికి సపోర్టే రాదు. కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాలు అసలు సపోర్ట్ రాదు. కొంతమంది వస్తారు, అందరూ అలాగే ఉంటారు. కొంతమంది నిజాయితీ పనులు ఉంటారు, పాస్టర్ గారికి వెన్నెంపులు ఉంటారు, మంచి పనులు అయితే సపోర్ట్ చేస్తారు, సంఘం అభివృద్ధి చెందుతూ నిలబడతారు. ఉండబట్టే సంఘాలు నడుపుతారు. అందరూ అలా ఉండరు, కొంతమంది ఇలాగే ఉంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నేను రాను ఈ జనంతో, వీళ్ళు ఇలాగే దూడలు చేసుకుంటా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, నా కోపం వచ్చి వాళ్ళని చంపేస్తాను. అంతే కదా, దేవుడు పరిశుద్ధుడు కదా, నేను రాను, నేను దూతను పంపుతాను, నువ్వు తీసుకొని వెళ్ళమంటాడు. ఇది ఇప్పుడు 33వ అధ్యాయానికి రండి. మరి యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఈ ఐగుప్తు నుండి తేడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి నేను అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసి నీ సంతానానికి దీన్ని ఇస్తానని చెప్పిన ఆ పాలు తేలు ప్రవేశ దేశాన్ని లేచిపోండి, నేను ముందుగా నా దూతను పంపుతాను. కానానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబిసీయులు ఎలగొట్టుము. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను. ఆ పదం అసలు అండర్లైన్ చేయాలి. లోబడని జనంతో దేవుడు రాడు, మాట్లాడు, వారిని దీవించడు. మీరు లోబడరు. మీ మనస్తత్వం ఏంటంటే నాతోనే వస్తున్నారు కానీ నా మాట వినరు, లోబడరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా వీరు నిత్యం వింటారు కానీ లోబడరు. వింటాం ఏదో కాలక్షేపానికి మీది ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అయిపోయింది కొన్నిసార్లు ప్రసంగాలు. అలా ఉండకూడదు. వాక్యం రెండొచ్చలా వాడిగల కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను రాను మీతో. అందుకు మోషే ఏమన్నాడు చూడండి, నా సన్నిధి నీతో వస్తుంది. ఇది 33వ అధ్యాయం 14వ వచనం. నేను రాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 12వ వచనానికి రండి. మోషే యెహోవాతో ఇట్లనే, చూడుము, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. నీవు నేను నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నానని, నీ కటాక్షము నీకు కలిగి ఉన్నదంతా చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షం నా మీద కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము. ఈ జనులు నీ ప్రజలేగా. కొంచెం మోషే ఎటకారంగా కూడా అంటాడు, అయ్యా వీళ్ళెవరు? నీ వాళ్ళే. ఎక్కడికి ఎవరు పంపారు నన్ను? నువ్వే. మళ్ళీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను రానంటున్నావు. నువ్వు రానంటే నేను ఎందుకు వస్తాను? నేను కూడా వెళ్ళంటాను. కొంచెం అలిగినట్టుగా ఉంటుంది. ఈ ప్రజలు ఎవరు? నీ ప్రజలేగా, నీ వాళ్ళేగా. కాబట్టి నువ్వు రానిదే నేను రాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు 34వ అధ్యాయం. ఈ 34వ అధ్యాయం 8వ వచనంలో జరిగిన సంఘటన. ఇప్పుడు 2 రాతి పలకలు ఏం చేశాడు మోషే కోపం మీద? ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే 30 అంటే నిర్గమాకాండం 3వ అధ్యాయానికి ఆయన వయసు 80 సంవత్సరాలు. దేవుడి తర్వాత మరొక 40 సంవత్సరాలు పొడిగిస్తారు. మనం ఎప్పుడు హిజ్కియాకి 15 సంవత్సరాలు ఇచ్చాడని చెప్తాను, కానీ మోషేకి 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇచ్చిన సంగతి చెప్పుకో. మరో 40 ఇచ్చాడు. అప్పుడు మరొక 2 రాతి పలకలు తీసుకొని వెళితే మళ్ళీ దేవుడు ఆ రాతి పలకలు తీసుకొని ఆ దూడకేసి కొడతాడు కోపం మీద. ఆ దెబ్బకి ఆ దూడ ఏమైపోయింది? భస్మీ పట్లం అయిపోయింది. చూడండి, బయట కాలిపోయింది, బూడిదిగా అయిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఒకసారి 32వ అధ్యాయం చూడండి. ఆ రాతి పలకలు తీసుకొని మోషే కిందకు వస్తాడు. 16-17. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కిన వ్రాత దేవుని వ్రాత. ప్రజలు పెద్దల కేకలు వేయటం, యెహోవా శుభ వింటాడు. ఆ తరువాత
18 ఏం చేశారు? సంగీతం నాకు వినపడుతుందా, అతడు పాలెం నాకు సమీపింపగా దూడను వారు నాట్యమాడుచున్నారు. మోషేకు కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చివేసి పొడి చేసి నీళ్లతో కలిపాడు. నువ్వు ఎంత కోపడ్డాడు? ఇప్పుడు మీరు చెప్పండి, సేవకులకు కోపం వచ్చిందా రాదా? దేవుడికి విరోధంగా పాపం చేసేటప్పుడు మరి దైవజనుడు కోపంతో చెప్పాల్సిందే, వాక్యం కఠినంగా గద్దించాల్సిందే. 2 తిమోతి పత్రిక 4:3 చెప్తాడు, ఖండించుము గద్దించుము. మరి అప్పుడు కూడా బల్లే చేస్తున్నారు. ఏం మంచి పిల్లలు రవి, బాగా తాగండి, బాగా తాగండి, బాగా ఫుల్గా తాగి ఈ దావులు మీరు సావండి అని చెప్పాలి. ఎప్పటికీ చెప్పకూడదు. వాడు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మనం మేలుగురే వాక్యం చెప్పాలి. మోషే ఆ రాతి పలకలు పెట్టి కొట్టిపడేస్తాడు. ఇప్పుడు మరొక 2 రాతి పలకలు, అంటే 34వ అధ్యాయం, ఈ 2 రాతి పలకలను చెక్కిన తర్వాత మీరు 6వ వచనం చూడండి. అవి మళ్ళీ మోషే చేతికిస్తాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సమయములు గల దేవుడని యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమించడు, కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. నేను పాపం చేశాను పాస్ గారిని, అవునా, నాకు చెత్త పవర్ ఉంది, నన్నేం అనడు అనే మాట ఉంటుంది. పాపం ఎవడు చేసినా తీర్పే. అందుకే అంటాడు, దోషులను నిర్దోషులుగా చేయడు. మరి అహరోను పిల్లలిద్దరు చచ్చిపోలేదా? లేవియాకాండం 10వ అధ్యాయంలో ఏలి పిల్లలిద్దరు చచ్చిపోలేదా? అందుకే అంటాడు, తల్లిదండ్రుల పాపం పిల్లలు వెంటాడుతుంది. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు భయపడతారు. నా వల్ల మా పిల్లలకి ఏమైనా వచ్చిందని భయపడి శ్రద్ధగా ఉండే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కొంతమందికి ఏమైపోయినా పట్టదు. ఇల్లు ఏమైపోయినా, భర్త ఏమైపోయినా, పిల్లలు ఏమైపోయినా, భార్య ఏమైపోయినా, అబ్బాయి వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ మార్గం అంతే. వాళ్ళు అసలు ఏవి వెనక్కి తిరిగి చూడరు. దేవుడు తీవ్రంగా కొట్టిందాక అలాగే చేస్తూ ఉంటారు. అక్కడ చూడండి ఏం చెప్పాడు, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల మీదకి. అందుకనే తల్లిదండ్రులు భయపడాలి. అమ్మో నా పాపం నా పిల్లలకి శాపం అయిందేమో. అసలు తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి? పిల్లలు కనుక్కునేది ఎందుకు? బాగు చేసుకోవడానికే కదా. చాలామంది తల్లిదండ్రులు కన్నిటితో ప్రార్థించేది ఎందుకు? పిల్లల ప్రవర్తన, గర్భఫలాలు, ఉద్యోగాలు, పిల్లలకి మంచి భవిష్యత్తు, పిల్లలకి ఏమైనా అనారోగ్యాలు వచ్చినా కొన్నిసార్లు ఎంతగా బాధపడతారు తల్లిదండ్రులు. అన్నం తినకుండా నోరు కట్టుకొని పిల్లల కోసం రూపాయి పోగు చేసి మంచి ఇల్లు కట్టి వాహనాలు అవన్నీ ఇప్పించేది ఎందుకు? పిల్లల కోసమే. ఇప్పుడు పక్షులు ఉన్నాయి ప్రకృతిలో, ఎక్కడి నుంచి ఆహారం తెచ్చి పిల్లలు పెడతాయి, అవి తినవు. పిల్లలు ఎగిరి తెచ్చుకోలేవుగా. గూట్లో పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు చేసి ఎక్కడి నుంచో ఆహారం తెచ్చి పిల్లలు పెడతాయి. పిల్లలు ఎగురుతూ ఉంటే ఎంత ఆనందపడతాయి. తల్లిదండ్రులు అన్నం వండి సమృద్ధిగా కూరలు వండి పిల్లలు తెచ్చుంటే ఎంత ఆనందపడతారు. నిజమే కదా. కుక్క చూడండి, ఎక్కడో పిల్లలు పెట్టి ఎక్కడో తీసుకొచ్చి ఆహారం పెడతారు. ప్రకృతిలో తల్లి ప్రేమ ఎంత గొప్పది, తండ్రి ప్రేమ. మనం మనుషులే కాదు, ప్రకృతిలో చూస్తే ఎన్నో తెలుస్తాయి మనకి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, కోడి చూడండి, పిల్లలకి మేత ఎట్లా చేయాలో తింటూ చూస్తూ ఉంటుంది. చుట్టూ ఏమన్నా గద్దలు కానీ కాకులు కానీ తల్లి కానీ. ఇదంతా ప్రకృతిలో ప్రేమ. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ప్రకృతిలో, పశువుల్లో, మనుషుల్లో కనపడతానే ఉంది. అంతెందుకు కుక్క పిల్లలు పెట్టి దాని దగ్గరికి వెళ్ళమని ఏమన్నా రానిస్తాయా పంతులు కానీ? బిడ్డలంటే అంత ప్రేమ. మరి దేవుడు కూడా అంతే. 1000 తరాలు కనికరిస్తాడట. ఒక తరం కాదండి, 1000 తరాలు. ఒక తరం కాదు, 1000 తరాలు కరుణిస్తాడు. కానీ పాపాన్ని మాత్రం ఏమాత్రం నిర్దోషిగా చేయదు. ఇప్పుడు మీరు నాకు 1000 రూపాయలు ఇచ్చారనుకో, మీ పాపాలు క్షమించబడ్డాయి అని నేను చెప్తే మీ పాపాలు క్షమించబడ్డాయి. ఉంటుంది ఇదంతా. డబ్బులు కానుకలతో పాపాలు పావు. మనసు మారి పాప క్షమాపణ పొందితేనే పోతాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మోషేకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు 8వ వచనం, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేశాడు. దేవుడు అంటే ఒబీడియన్స్ అండి, గౌరవం. కొంతమంది మోకరిస్తారు. సరే వృద్ధాప్యుల వాళ్ళు మోకరించారు అనుకోండి, మిగతా వాళ్ళకి ఏమైంది? దేవుడు అంటే గౌరవం. రేపు ఆదివారం ప్రభురాత్రి పోయే సంస్కారం. ఈ రోజు నుంచే కొంతమంది ఉపవాసం ఉంటారు. కొంతమంది ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసి
ఏమంటే వచ్చి సంస్కారం తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు వింటలేదు, కానీ నాకైతే సంస్కారం ఆదివారం తెల్లారగట్ట 5 గంటలే పెట్టాలి. 5 నుండి 6:30కి అయిపోయింది. అంటే 7లోపు ఈ బిళ్ళలు వేసుకునే వాళ్ళు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు మొత్తం వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటో 5 గంటలు పెడుతున్నాం కదా, అవునా? 7 కల్లా అయిపోయింది. ఏమైనా తలస్నానం చేసి పొద్దున్నే చర్చికి వచ్చేది సరిపోయింది. కొంతమంది అంత శ్రద్ధగా, కొంతమంది పెద్దలాడి దేవుని మందిరానికి వస్తారు. కొంతమంది పాస్ గారు వాక్యం చెబుతూ ఉన్నా అదేదో సినిమా హాల్కి వచ్చినట్టు దానికైనా ముందు వెళ్తారు. బహుశా ఆ పండుగలకు పబ్బాలకు వెళ్ళినట్టుగా నిదానం పడతారు. ఏది రెస్పెక్ట్, ఏది గౌరవం ఏదంట. ఇది ఒక సంఘంలోనే కాదు. కొంతమంది శనివారం సాయంత్రమే బైబిలు, కీర్తన పుస్తకం, ఆ కీర్తన పుస్తకంలో కానుక పెట్టుకుంటారు, అవునా? అన్నీ రెడీ చేసుకుంటూ పెట్టుకుంటారు. తెల్లారిసరి లేవగానే స్నానం చేసి అవి తీసుకొని వస్తారు. కొంతమంది శ్రద్ధ బాగుంటుంది, వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు ప్రార్థన పూర్తిగా ఏ పని చేయి, నన్ను అడిగితే అవి మంచి విధానాలు. కొంతమంది ఏంటంటే తిని అరిగి చర్చిలోకి వచ్చి ఒక కునుకు తీసి ఆవులెత్తా ఒళ్ళిరుచుకుంటా, అంత కష్టమైన చర్చిలకు రాకపోతే ఎప్పుడో చర్చికి వచ్చి అస్సలు దేవుణ్ణి గౌరవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సంఘాలు ఉన్నాయి. రెస్పెక్ట్ లేదు. మళ్ళీ మనం అడగాలి, దేవుడు ఇవ్వాలి. ఇదంతా దరిద్ర భక్తి పోయేలా చాలామందికి మళ్ళీ చెబుతున్నా. మీరు ఎప్పుడైతే నాకు వచ్చే జీతం నాకు ఇస్తున్నారు, కానీ అది తప్పు. ప్రతి వ్యక్తిని దేవుడితో సరైన ప్రార్థనా జీవితంలో నిలబెట్టడం పాస్టర్ గారి డ్యూటీ. వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళకి దేవుడి భయం నేర్పటం, మంచి ఆరాధన పద్ధతులు అలవాటు చేయటం పాస్టర్ గారి డ్యూటీ. చేయాల్సిందే. వినకపోయినా చెప్పాల్సిందే. రేపు దేవుళ్ళు ఎక్కడ అడుగుతారు, పాస్టర్ గారు చెప్పాడా, మరి ఎప్పుడొచ్చా, ఎలా వచ్చావు? కొంతమంది చూడండి ఎంత శ్రద్ధగా వస్తారు. మరి మీరందరూ రోజు ఎందుకు వస్తున్నారు? ఇదేం క్రిస్మస్ ఈస్టర్ సీజన్ కాదు కదా, 4 రోజులు వచ్చి మానేయటానికి. దీవెన ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తాను, ఇది మా పిల్లలకు ఉంటుంది, మన పిల్లలకు ఉంటుంది. లేకపోతే పాస్టర్ గారిని రోజు ఉదయం అది చేయమని అడిగారు కదా. అక్కడ చూడండి, మోషే ఎలా నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ఏ వయసులో? 100 సంవత్సరాలు. ఏలి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని. కొంతమంది ప్రార్థనా పద్ధతులు చాలా బాగుంటాయి. వాళ్ళు దేవుడితో గడిపేటప్పుడు ఎంత ఒబీడియన్స్గా, ఎంత విధేయత ఉంటారు. కాబట్టి ఈ ప్రార్థనలన్నీ ఎందుకు చెప్తున్నాను? మనం కూడా అలాగే ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా జీవించాలని. చూడండి, ప్రభువునందు ప్రియమైన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి, నేల వరకు తల వంచుకొని నమస్కరించను. కాబట్టి అలాంటి ప్రార్థన మనం కూడా చేద్దాం. మరి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారు అంటే రేపు సోమవారం నుండి విజయవంతమైన ప్రార్థనలు ఎవరెవరు చేశారో నేర్చుకుందాం. మరి అదే మన విశ్వాసాలకు కావాల్సిందే ప్రార్థన జీవితం. కొంతమంది ప్రార్థనలు నెరవేరల, కొంతమంది ప్రార్థనలు బాగా నెరవేరాయి. అవేంటో రేపు తెలుసుకుందాం. సోమవారం నుండి తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రపంచమంతా జరుపుకునే గడ్డి దేశంలో అన్ని భాషలకి కారణం ఈ రక్షకుడుగా సంతోషం. 10 మందిలో బిడ్డలు బయట దూర ప్రాంతంలో రైతు శ్రమలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, బాధలో ఉన్నాం. అవన్నీ నీకు తెలుసు. నువ్వు ఎరిగింది, చూసేది, వారి మాటలు జవాబు ఇచ్చేది అన్ని కూడా నామంది. రైతులు, శ్రామికులు, విజయకులు, తోడుకులు, వారి వ్యాపారస్తులు, ఉద్యోగులు ఆయన దుకాణాలు తేవడం, కానీ చాలా పొలాలు వాళ్ళు పంట పొలాలు దగ్గర పెట్టుబడులు దగ్గర ఉద్యోగ ప్రాంతాలు దగ్గర ఆయన పూర్వీకులు పడిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ జ్ఞాపకం చేస్తాం. ఆయన అన్నదాలు అంతసిద్ధం. ప్రతిరోజు కూడా ఆయన యాక్సిడెంట్ వార్తలు చాలా బాగా ఉంటుంది. బిడ్డలు ప్రార్థన చేసుకుంటారు.
ఇంట్లో బయటకు లేదా తప్పనిసరిగా ప్రార్థన చేసుకుని రాగానే గవర్నమెంట్ దేవుడు థ్యాంక్స్ చెప్పుకున్నాను. దేవుడికి మామూలుగా చాలాసార్లు ప్రార్థనలు అంటున్నాను. దగ్గర మంది పోలీసులు అలాగే తండ్రి అలాగే మంది ధైర్యం కాపాడు అభిషేకం శ్రద్ధగా రావడం నమ్మకం చేసిన దేవుడికి వేడుక నీకు వందనాలు అలాగే తండ్రి నీకు వందనాలు చూపిస్తుంది. మా పక్కన కృష్ణులు వారి సహాయం చేసేవారు దీవించి అలాగే ఆయన ప్రతి శుక్రవారం ఆహారం చేసేవారు స్పాన్సర్ చేసేవాడు. ఆయన ఎంతోమంది మా పక్కన నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు వారి క్రైస్తవులోని అన్ని కూడా సంతోషం సమానం దీర్ఘాలు ప్రతి మరి ఉదయానికి సంఖ్యలు ప్రారంభిస్తున్నాం. మా సంఘం పాత సహాయం ప్రేమించే కూడా ఆ సంఘ పెద్దలు వారి సందేశం పెట్టుకోవాలి వృత్తులు పెద్దలు ప్రతి వారి వ్యక్తి ఆయన మా బిడ్డలు వారి చుట్టూ అలాగే అలాగే తండ్రి ఉద్యోగం అభిమానాలు ఎంతో మంది బిడ్డలు ఈ క్రిస్మస్ దినాలు వారి చిరునాలు చిన్నపిల్లలు గ్రహించి సొంత గృహంలో ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో చాలా జీవితం గురించి ఒకరికి మంత్రులు బిడ్డల దూరం నుండి వ్యాధులతో ఈ రకమైన రాసింది కావాలి బిడ్డలు చదువుల సంగతి దయచి ఐబీపీలో క్యాన్సర్ మందులు మందులు మాత్రం వేరు లక్షల బిడ్డలు దయగలవారికి వాళ్ళకి చిరంజీవి అనే బిడ్డకి సన్నిధిలో వాళ్ళు చిన్నప్పటి నుంచి సందేశం సేవ చేసి ఆయన లోతుగా కోల్పోయిన తూర్పు గోదావరి ధైర్యం ఆయన యోగ మాస్టర్ వారి టీచర్ గారి యొక్క ఆరోపించారు. అది ఆశాంగా ఆయన బలంగా వారు కూడా ఉదయాన్నే చేయడం కోర్టు సోదరి రజని రవివర్తి దగ్గర మాత్రమే మరి ఆయన సుష్మిత మరి బిడ్డలకి ఆశీర్వదించి ఆయన పెళ్లి సంఘంలో శరీరం తల్లి దగ్గర మాత్రమే పరిస్థితులు సాంబయ్య సురేంద్ర శ్యామ్ కొలం కోసం గారి సంఘం సునీత గారు సునీల్ మనోజ్ ఆయన కుటుంబానికి ఆలోచించి కష్టం జ్ఞాపకం చేసుకుని ఆయన వాసాలు ఆయన ప్రార్థన చేసుకున్నాం. మరి కుటుంబాల్లో మీరు అత్యంత ఆవిష్కారం రావాలి రాజు గారికి నాకు దేవప్రసాద్ గారు సారాన్ని చిత్తులు మరి వాటిపై వైద్య దేశంలో యానిక్ ప్రసాద్ బిడ్డలు కూడా మహామందరు 2 దినాల అప్లికేషన్ రూబీ వస్తున్న తర్వాత బిడ్డలు తెలియచ్చు. అలాగే తండ్రి ఇచ్చిన మా మీరు ఇచ్చిన బిడ్డలు నాకు దీర్ఘ ప్రయాణం కలిసి క్రిస్మ భార్యపడినప్పుడు నాకు దీవించి పరిమాణ
అది దూర ప్రాంతంలో ఆ బిడ్డని గ్రామాలకి జిల్లా బిడ్డలు మంచి తరగతి వాళ్ళ బిడ్డలిచ్చి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ భర్త తీర్చండి సరిగిన అలాగే తండ్రి వాళ్ళ బిడ్డలు గురించి మంచి బిడ్డలు మీరే తండ్రి తల్లితో సహాయించిన అలాగే సొంతగా రావడానికి కుమార్తెలు మన సంతానం కుమార్తె ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని దీవించి కేజీ ఆరోగ్యం వారి తండ్రి గారి 9 సంవత్సరాల పైన కుమారుడు గౌరవ సంతానం నేను క్యాన్సర్ సాధించి సామాన్యుడు మధ్యలో దగ్గర కోట్పాటి వారి ఆరోగ్యపరచని దీవించండి మరి దివ్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఆయుష్యం వారి బిడ్డ క్షేమం కొరకు ఆయన విగ్రహం కొరకు కళ్యాణ్ ఆరోగ్యం క్షేమం కొరకు దూరమైన వారికి సోదరి మంచి భవిష్యత్తు విజయం ఆయన జోసఫ్ గారు హైదరాబాద్ 95 సంవత్సరాలు కాపాడారు. ఈ వయసులో తిరిగి రావాలి కుమారుడు వివాహం వృద్ధి చనిపోవడం మాటలు దీవించి మరియు దీవించి అలాగే కొత్త రాష్ట్ర గారి కుమార్తెలు తెచ్చి అలాగే మాటలు ఆయన మంచి ఆరోగ్యం ఆయుష్మాన్ కుమారుడు దేవుడిని ప్రేమించి దేశాలు మరి సత్యమణి ఖ్యాతి బిడ్డలు దీవించారు మరి కుమార్తె ఖ్యాతిని వాళ్ళు బిడ్డలు ఎంతో చాలా మంది బిడ్డలు వాళ్ళు సంతోషిస్తున్నారు అక్కడికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్యం సుఖాన్ని కోసం అలాగే తల్లి మరి ఉత్సుకత గారి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాజు ఆయన చదువు ఆడబెట్టి జ్ఞాపకం చేసుకొని మరి పుష్పాన్ని గుర్తించి చేతులు ఉద్దేశులు ఉద్యోగం ప్రేమ లక్ష్మీ భర్త అలాగే తండ్రి ఈ రాజు ప్రేమ చదువుకుంటారు ఆయన మధుకి దేవుడు నైవేద్యం మరి నైవేద్యం అక్కడికి త్వరగా కోరుకోవాలి అప్పుడే స్వస్థపరచు ఆరోగ్యాన్ని దయచేయాలి అలాగే దేహాలను నాకు ఎందుకో తండ్రి మీరు అధ్యాపకులు ఎంత వేరుగా విదేశీగా మాట్లాడగా అమెరికా సత్యమైన దీవించి ఆశీర్వదించి గారు విదేశీ రాష్ట్రాలు చాలు వారి క్రిస్మస్ దాసు సో సుభాష్ తన బిడ్డ చదువుతున్నాను బాగా దీవించండి అలాగే ఆయన రమేష్ గారు జగదీష్ గారు దగ్గరగా ట్రాన్స్ఫర్ ఇచ్చిన
అలాగే కుమార్తె దీపికతో తీసుకున్న బిడ్డకు మంచి మాట్లాడుకునే సాధన ఆ బిడ్డ సంఘం తీసుకుని ఉద్యోగం కుమార్తె ఉద్యోగ ప్రయత్నాన్ని దీవించి వారి పట్ల సేవ గారు వారి జీవితం కుమారుని బిడ్డలను దీవించి గవర్నమెంట్ మంచి ఆధారాలు అలాగే కుమార్ సురేష్ కూడా వాళ్ళ జీవితంలో కుమార్ శాతం కోడలు భవిష్యత్ నివాసం అలాగే ఆంధ్రప్రదేశ్ సురేష్ సంతోషం ఇలా చిన్న ఆకాశంలో షేక్ బాజీ ఆలయ సర్జరీ దగ్గర వచ్చి అలాగే చూడండి ఏ బిడ్డలను ఆశీర్వదించి ఎవరి బిడ్డలు మాట్లాడించి సునీత రవి ఫోటోగ్రఫీ దీవించి బిడ్డలు దీవించి కమలా బిడ్డలు చదువు ఆశీర్వదించి కుమార్ చూసుకుని కుమార్ సోదరు మాని డిస్ట్రిక్ట్ చేసి ఆశీర్వదించిన భార్య బిడ్డలు చూసుకుని అలాగే బిడ్డలు కమలాకు సరిపడి సరిగ్గా నా బిడ్డలు నదిలకు దేవుడితో ఆ బిడ్డలు కావాల్సిన ప్రతిని మానవ పరిశుద్ధ మంచి ఉద్యోగాలు స్థాయి మీరే కూడా మీరే కలిగించారు నేను ప్రదేశం చూసుకోవాల్సిన వారి తల్లిదండ్రులు చెల్లెలు ఆశిస్తున్నాను ఎప్పుడు సునీల్ సరిగ్గా ఇద్దరు మరి ఆయన నా సంపాదించుకున్నాను నాకు చైతన్యం నా మిత్రులు పుల్లై ముట్లు ఉన్నాయి పెద్ద తరగతి తండ్రి లేని తల్లి పేద కుటుంబం ఇలాంటి వారిని నాతో ప్రాంతం ప్రేమించడం సహాయం చేసేవాళ్ళు ప్రార్థించడం తోడ్పాటు అందించేవాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాను అలాగే జోగి ఆయన రూబిక్ జ్ఞాపకం ఆరోగ్య జయ శాంతులు నాకు దీవించి ఆయన అలాగే రఘుకుమార్ యొక్క సతీమణి ప్రసన్నమైన కుమార్తె అల్లుడి మరో సంతానం రాజకుమార్ దీర్ఘాయుడు ప్రార్థన చేస్తున్నాం. నిర్మల రాజేష్ కొరకు తనకిచ్చిన బిడ్డలు సతీమణి దీవించింది. జరుగా రాజేష్ గర్భఫలాన్ని ఇచ్చి దీవించినాయి. తోబుట్టులు దీవించింది. కేఆర్ బెనర్జీ గారి భార్య బిడ్డల విషయాలు క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే పత్తిపాటి సుదర్శన్ గారు ఉదాహరణ దినాలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి. దేవవరం గారు పాషన్ గారు ఈ ఉదాహరణ వరకు కార్యమోషణ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాయి. అలాగే తండ్రి జార్వేశ్వరి గారు భార్య బిడ్డల కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మన శామ్యుల్ గారి బిడ్డల కొరకు అరకాలైన ఆయన ఆ కుమార్తె ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. డోర్కా కొరకు ప్రేమ గారు పరిశుద్ధుగా మరి స్థానికంగా ఉన్న సేవకు డీసీ గారి ఆరోగ్యం, మరి భాష గారు ఆయన కూరాభిస్ గారి ఆరోగ్యం, ఆ పక్కనే ఆయన బైబిల్ మిషన్ కావచ్చు, ఏసల చర్చి కావచ్చు, ఎల్ఈఎఫ్ కావచ్చు, క్యాథలిక్స్ కావచ్చు, ప్రొటెస్టెంట్లు కావచ్చు, చిన్న చిన్న సంఘాలు పెట్టుకున్న పెట్టి కోసం చర్చెస్ అందరికీ మంచి ఆరోగ్యం, బలమైన వాక్య సేవ ఆయన నీ నామం పేరట బలంగా సేవ చేయాలి. వారికి సహాయం చేయండి. రేపటి దినానికి కావాల్సిన ఆత్మ నడిపింపు సర్దుబాటు ప్రేమగల పరిశుద్ధుగా దయగల తండ్రి నీకు వందనాలు. కమలాబాయి దీర్ఘాయు కొరకు ఆరోగ్యం కొరకు మరి తన కుమార్తె లత అల్లుడు కిషోర్ అందరిలో ఉంటున్నారు. వారి బిడ్డలు కిషోర్ తల్లి గారి క్యాన్సర్, పెద్ద కుమారుడు కుటుంబం కోడలు మన సంతానం, చిన్న కుమారుడు ఆరోగ్యం, జ్యోతి బిడ్డల కొరకు ఆర్థిక విషయాల కొరకు ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా భారతి గారికి నూతనమైన ఆరోగ్యము, క్షేమం, ఆయుష్కాన్, మెలితే కుటుంబం, వారి గృహం, పరిచర్య, స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలి ద్వారా దేవాలి. అలాగే తండ్రి నాయన డేవిడ్ కొరకు మరి డేవిడ్ యొక్క భార్య బిడ్డలు, తోబుట్టులు, వారి కుటుంబాలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి బెజ్జం చిన్న కొరకు సోదరి సునీత కుమార్ని మీరు వర్ధల చేసి దూరదేశంలో కాబట్టి ఆశీర్వదించండి. మా ఇంటి మీద ఉన్న ప్రీతుడు తనకు ఆరోగ్యం, మంచి క్షేమం, ఆర్థిక విషయాలు ముగ్గురు బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఆయన పక్కనే బాబు తన టిఫిన్ సెంటర్, తన స్టడీస్ దీర్ఘాయి భార్య బిడ్డలు ఆశీర్వదించండి. సోదరి నీరజ భర్త బిడ్డలు ఆర్థిక విషయాలు తోడై ఉండండి. సోదరి సంతోషం రత్నం మేనలు ఆయన ధీరజ్ యాక్సిడెంట్ మరి స్వస్థపడి ఇంటికి చేరాడు. సంతోషం సుజానమ్మను దర్శించండి. మంచి ఆరోగ్యంగా ఇచ్చి వృద్ధాత్మలో తోడై ఉండండి. మరి నాయన అరుడు నేను దినాన మరి చిన్న యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది.
మరి తలగాయాన్ని, చేతి గాయాన్ని, నడుము రిబ్బుకి ఏర్పడిన బాధ దూరపరిచి ఆ బిడ్డ త్వరగా కోలుకొని మందిరానికి వచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం ఉండాలి. ప్రసన్నని జ్ఞాపకం చేసుకుని, నిమ్మాలని జ్ఞాపకం చేసుకుని నాయన అరుణ మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా క్షేమంగా రావాలి. అతనికి జరిగిన ప్రమాదం తప్పించినందుకై నీకు వందనాలు. అతని సజీవ లెక్కలో వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డలు జ్ఞాపకం చేసి సంజయ్ కుటుంబం రక్షణ దయచేసి మరి నాయన ఆగులు రాజేంద్ర ప్రసాద్, జీవన్ కుమార్ వారిద్దరికి మంచి ఆరోగ్యం, మరి పెద్ద కుమార్తె చంద్రిక రాబర్తి వారు వారి గర్భఫలం చార్మి చక్కగా చదివి బాగా వర్దిల్లాయి. రాకపోకల బిడ్డకు తోడుగా ఉండండి. ఈ దాసరాలు నిర్మల గారికి సీజన్ కొంచెం కష్టం. ఈ దాసరాలు మంచి ఆరోగ్యం ఇవ్వండి, నూతన శక్తిని ఇవ్వండి. కుమార్తెల కుటుంబాలను దీవించండి నాయన. పిల్ల సమాధానం, నూతనమైన ఆరోగ్యం, క్షేమం. మరి జానిత్రపు కుమార్తె గర్భఫలం వరకు ప్రార్థిస్తున్నాం. సోదరి కరుణ, సూర్యబాబు ప్రయాణం, మళ్ళీ గ్రీష్మ చదువులు ఎవరి బిడ్డలు కావద్దని మరొక సూర్యబాబు విమానాలు వారి తల్లిని జ్ఞాపకం చేసుకుంటారు. డ్రైవర్ గారు మంచి ఆరోగ్యం, ఆయుష్ కావాలి. అలాగే జయకుమారి పాషకుమారి క్షేమం కొరకు, కుమార్తె బ్లెస్సీ చదువు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పాతిమా కుటుంబం, ఆర్థిక విషయాల బిడ్డలు, ఆగర్ కుటుంబం, అలాగే తండ్రి ఆయన సాయిదా కుటుంబంలో కూడా ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఆయన మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సామ్రాజ్యం గారికి పొందిన ఆరోగ్యం, కుటుంబ క్షేమంలో మీరు అన్నమని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రేమగల పరిశుద్ధుడ పఠాన్ జయజీవి మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ కూడా దీర్ఘాయం క్షేమాన్నిచ్చి కాపాడమని వేడుకుంటున్నాం. మందిరం లోపల వెలుపల మరి సమస్యల్లో, అవసరాలు, కొరతల్లో ప్రార్థన చేస్తున్న బిడ్డలు మీరు దర్శించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడ యెరూషలేము, యూదయ, సమరయ, బుద్ధిగంతాల పరిచర్యను దీవించండి. సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, అలాగే తండ్రి నైజీరియాలో మరి దేవాలయంలో కాల్పులు ఎంతోమంది సేవకులు చంపబడ్డారు. తాలిబాన్ చర్యల సేవకులు ఉన్నారు. భారతదేశంలో ఆయన తోమా, జింబాబు, విలియం కేరీ, ఫాదర్ హయ్యర్, మిషనరీలు, గ్రామ్ స్టేట్స్ అందరూ సేవకులు కొరకై ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్, ఆయన రాజస్థాన్ ఎన్నో చోట్లని బిడ్డలు హింసలో ఉండగా ఆ బిడ్డల పక్షాన మీరుండాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మాతోటి సేవకులు, కాపలు కొంతమందిని సరిదిద్దులో పడ్డారు. ఆ సేవకులు కుటుంబాలను దర్శించండి. మరి ఈ సంఘం మరి డిసెంబర్ నెలలో 18వ తారీఖు గడిచిన సంవత్సరం ఎంతోమంది పాషగారికి ₹1,00,000 పోగు చేసి వీడో పాషం గారికి ఇచ్చి వారి కుటుంబాలకు కొంత సహకారం అందించారు. అనేక సార్లు వాళ్ళు పిలిచి భోజనాలు పెట్టి సహాయం చేసి వాళ్ళని దీవించండి. మరి ఇటీవల ఆయన వెస్ట్ గోదావరి లోగేశ్వరంలో ఆనంద్ అనే కాపరి చిన్న వయసు 24కి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ కుటుంబానికి కొంత ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. మరి త్వరలోనే పెద్దలతో వెళ్ళి ఆ డబ్బులు వారికి పాషం గారికి ఇచ్చి వారి ప్రేమను అందించడానికి కృప ఇచ్చింది. గడిచిన కాలంలో ఇటీవల ఆయన కోయలపాలెంలో షామిల్ అనే పాషగారు చనిపోతే వారికి బెంజమిన్ అనే పాషగారు కూడా సహకారం ఇచ్చారు. మీకు వందనాలు. మరి ఇటీవల అనారోగ్యానికి గురైన పాషగారు ఉన్నారు. నాయన చీరాల్లో ఆయన జానకాయ సత్యమని, పూళ్ళలో ముద్దేశ్వారం కొరకు, బెంజమిన్ కొరకు, నాయన ఇంకా శారీరక బలహీనతలు ఉన్న కాపల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెవరెండ్ శాంతారావుకి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే నాయన దాసుడు ప్రసాద్ పాష గారు సత్యమణి కొరకు, అలాగే ఆయన వారి తండ్రి గారు అబ్రాహం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బెజ్జల జాకబ్కి మంచి ఆరోగ్యం, క్షేమం. పురుషోత్తం పాష గారు, మరి నాయన పీటర్ పాష గారు బిడ్డల చదువు కొరకు వేడుకుంటున్నాం. అలాగే నాయన దేవపల్లి ప్రేమచంద్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాకు తెలియకుండా ఏ కాపరైన అనారోగ్యంలో ఉన్న, వ్యాధి బాధలు ఉన్న, మరి తాడికొండ కాపరి గురించి కూడా, సుధాకర్ గురించి కూడా ప్రేర్ చేస్తున్నాం. దీవించండి ఆయన. వీళ్ళందరినీ ద్రాక్ష తోటలో పనిచేసేవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న కాపులను గ్రామం చేసుకున్నాం. నల్లజీరు 8వ లైన్ ఉన్న రవి, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్ర, లత బిడ్డల కొరకు, భాస్కరు ఆయన, అలాగే నాయన వారి సతీమణి కొరకు, బిడ్డల కొరకు, అశోక్ కొరకు ఆయన, అలాగే తండ్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాలిల కొరకు, నాయన హరి కొరకు, ఇందిరా గారు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నిదాసుడు లింగుంట కృపారావు గారికి మన సంతానం, రవి ఆర్టీసీ డ్రైవర్ దూర ప్రయాణాలు, భార్య బిడ్డల క్షేమం, సుబ్బారావు ఆటో ప్రయాణం, లింగుంట స్టాలిన్ లేని కుమారుడు, కుమార్తె కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకున్నాయన వందనాలు. నిదాసుడు వాళ్ళ ఆనంద సుజాతమ్మ, నాయన డాక్టర్ రవితేజని జ్ఞాపకం చేసుకున్నాయి. ఇందిరా గారి ఆరోగ్యం కొరకు, ప్రభాకర్ కొరకు,
మరి లావణ్య వివాహం ఈ నెలలోనే, డాక్టర్ లావణ్యది. మౌనిక మరి ఆయన రేఖా సంయుక్త డెలివరీ అయ్యే టైం బిడ్డకు ఆరోగ్య క్షేమాలు దయచేయాలి. డాక్టర్ వసంత్ కొరకు కుమార్తె బిడ్డలు ఇచ్చారు. కుమారుడు సన్నీ కొరకు రూపాయలు ఉంటున్నాడు. ఆ బిడ్డలు కూడా గర్భఫలం ఇవ్వమని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ ఇస్తే రాని బిడ్డలు కొండ అన్నపూర్ణమ్మ మరి వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చంద్రబాబు బిడ్డల కొరకు, ప్రేమగల మా తండ్రి అమరే ప్రభ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన దాసుడు పిల్లి కనకరాజు ప్రయాణ మార్గాలు మరి పెరికల కిరణ్ దీర్ఘాయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పూసు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడ నాయన ఈ దాసుడు కొరకు వేడుకుంటూ సంపూర్ణ ప్రభుదాసు గారు సత్యమైన బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఎదకాకని మా ముఖ్య పాష గారు విక్రమోస్ గారి సత్యమైన ఆరోగ్యం మరి జీవరత్న కుటుంబం గురించి కూడా సంఘ పెద్దల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆదినారాయణ ఆరోగ్యం హార్ట్ పేషెంట్ అయినా మరి మక్కి నాయసరావు మరి పొన్నూరు ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తుండగా తన కుమార్తె ఆయన యామిని కూడా గుండె సంబంధిత బాధలు మీరు జ్ఞాపకం చేసుకుని బెజర్ అయితే గుండె చెందిన వారిని బాగు చేసి వారి గాయాలు కట్టే దేవుడు బెజర్ రమేష్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన నీ దాసుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. బేత గౌతమ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు సుబ్బరాజు భార్య బిడ్డల క్షేమం కొరకు, మాణిక్యలు భార్య బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కిష్టపర్ గారికి పెద్ద కుమారి బిడ్డల్ని దయచేసి చిన్న కుమారుడికి ఇచ్చారు. వందన అలాగే తండ్రి సుమని భర్త బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే బజ్జమ్మ భర్త బిడ్డల కొరకు నీ దాసుడు జూపల్లి జార్జ్ గారు, సుహాసిని గారు మరి మమత గారి బిడ్డల కొరకు, డాక్టర్ రాజశేఖర్ భార్య బిడ్డల కొరకు, కంచెల విద్యాగిరి బాబు ఆలిస్ గారు జీవిక విన్సిల్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి ఈ నెలలో మరి దేవరపల్లి కరంచంద్ గారు ఆయన వారి కుమార్తె వివాహం వివాహానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుగా దయగల తండ్రి నీకు వందనాలు. గుజ్జలిగుడి స్టాలి కుటుంబాన్ని పొదుగుల జోసఫ్ భార్య బిడ్డల కొరకు, బిడ్డల వివాహాల కొరకు, పొదుగుల కమలయ్య కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన సరిత కుమార్ని జ్ఞాపకం చేసుకుని జీవం ఆరోగ్యం ప్రేమగల పరిశుద్ధుగా మా పాపదోషాలు క్షమించండి. కృపమ్మ దీర్ఘాయు కొరకు, దానం ఆరోగ్య క్షేమాల కొరకు, ఆయుష్కాలం కొరకు, రక్తదాస గర్భాల కొరకు, పాషకాల ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి తెలుగు బెంగళూరు చదువుతుండగా అనుకూల పరిస్థితులు చదువు చెరుగు చదువులకు మీరు చేస్తున్న సహాయంపై వందనాలు. బిడ్డలకు ప్రార్థించేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు దీవించండి నాయన. మరి రేపటి దినానికి బిడ్డలు ఆత్మీయంగా సిద్ధపరచండి సంస్కారానికి. ఇంకా ఎవరెవరు రక్షణ పొందలేదు, బాప్తిసం పొందలేదు, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని కోరుకుంటున్నారు వారందరూ రక్షించబడి మారుమనసు పొంది క్షేమంగా ఉండడానికి కృపనివ్వండి. మా యావత్ పాపదోషాలు క్షమించమని మనల్ని తిరిగి సోమవారం ఉదయారాధన ప్రారంభించుకోవడానికి అవకాశం ఇవ్వమని. మరి నవంబర్ 24 క్రిస్మస్ ఆరాధన ప్రపంచ నలుమూలలు మొదలవుతాయి. మరి బిడ్డలు జ్ఞాపకించుకోవడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి. భూమి యందు మాది ఆహారం దయచేయండి. మేము క్షమించిన ప్రభావం కీడుచి తప్పించు రాజ్యం శక్తియు మహిమై నిరంతరం నీవైనా మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించి వారికి తోడైండు కాక. నీవు కాక ఎవరున్నారు నేలపై నన్ను కాపాడా, నీవు కాక ఎవరున్నారు చేవలేని నాకు నీవు చేవగలుగా చేయగలవు, నిన్ను నేను విడువను దేవా. అందరికి వందనాలు. రాత్రి రిఫర్మేషన్ డే ప్రేయర్కి వచ్చిన వాళ్ళకి వందనాలు, రాని వాళ్ళకి 100 సార్లు వందనాలు. ఆ తర్వాత రేపటి దినం మనకి ప్రభురాత్రి భోజన సంస్కారం 9 గంటల ఆరాధనకు అందరూ పెందలాడిని మధ్యలో ప్రార్థనకు రావటం అలవాటు చేసుకోబాకండి. అలాగే బైబిల్ తీసుకొని రావటం, కుటుంబ ప్రార్థన అయినా చర్చిలో ప్రేయర్ అయినా దూరం వెళ్తాను కనీసం న్యూ టెస్టిమెంట్ అనేది తీసుకెళ్ళండి. సెల్ ఫోన్లో బైబిల్ చదివి సంస్కృతి దూరపరచండి. రెస్పెక్ట్ చేయండి బైబిల్ని, దేవుడిని. జీవవాక్యమున చేతకుని లోకంలో జ్యోతుల వలె ప్రకాశించమని చెబుతుంది. అలాగే కొల్లం అరుణ నిన్న బండి మీద వెళ్తున్నప్పుడు తండ్రికి మరి యాక్సిడెంట్ అయ్యింది. చీరాల అపోలో హాస్పిటల్లో ఉన్నారు.
వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రమాదమే లేదు కానీ రిబ్బుకి గూడికి చేతికి గాయమైంది. మరి నీ త్వరగా కోలుకొని దేవుని కృపలో ఇల్లు చేరాలి. మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో గుర్తించు. వందనాలు. సెలవు. జయరావు గారు, మనం ఏమైనా వెళ్ళి చూసొద్దామా?